ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న సీఎం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. సిబిఐ లేదా ఆ స్థాయి దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ సందర్భంగా ఓఆర్ఆర్పై టోల్ టెండర్ల అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ ధరకే టోల్ టెండర్లు కట్టబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండిఏ అధికారులు ప్రశ్నించారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ స్థలాలు ఉన్నాయి, ఎవరెవరు బాధ్యులు అనే విషయాలపై అన్ని కోణాల్లోనూ తొలుత హెచ్ఎండిఏ పరిధిలో విచారణ జరపాలని ఆదేశించారు. టెండర్లలో అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అమరాపల్లిని ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఏమైనా ఫైళ్లు మిస్ అయినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలన్నారు. హెచ్ఎండిఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాతే కేబినెట్లో చర్చించి సిబిఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని చెప్పారు. టెండర్లకు ముందు ఓఆర్ఆర్పై టోల్ వసూళ్ల ద్వారా ఏడాదికి 600 కోట్లు ఆదాయం వచ్చేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో 30 ఏళ్లకు 18,000 కోట్ల ఆదాయం వచ్చేదని, అలాంటిది 7,380 కోట్లకే ఎలా అప్పగించారని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హెచ్ఎండిఏ అనుసరించిన టెండరు విధానంతోనే ప్రభుత్వం 15,000 కోట్లకు పైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమిక అంచనాకు వచ్చారు. హెచ్ఎండిఏ 2 కంపెనీలతో డిపిఆర్ తయారు చేయించడం, ప్రభుత్వానికి ఆదాయాన్ని నష్టం తెచ్చే డిపిఆర్ను ఎంచుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే దానిపైన చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు ఉన్నందునే సమగ్రంగా విచారణ చేయిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. టెండర్ దక్కించుకున్న సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని చూపించి 49% వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని అన్నారు. విదేశీ కంపెనీలతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్నంతా ఒక యూనిట్గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్రమంగా రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలన్నారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అనుసంధానంగా ఉండేలా రేడియల్ రోడ్లు నిర్మించాలని అన్నారు. మాస్టర్ ప్లాన్ 50-50కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో నగర అభివృద్ధిని విజన్ డాక్యుమెంట్ తయారు చేయించాలని సూచించారు. హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్ పార్సిళ్లు ఉన్నాయని, వీటిలో 2,031 పార్సిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయని అధికారులు చెప్పగా, హెచ్ఎండిఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డిజిటల్ జీపీఎస్ విధానాలతో స్థలాల వివరాలను మ్యాపింగ్ చేయాలని సీఎం సూచించారు. తమ పరిధిలో ఉన్న భూముల నుంచి హెచ్ఎండిఏ ఆదాయం పెంచుకునే చర్యలు చేపట్టాలని, ప్రకటనల ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకోవాలని అన్నారు. ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ పార్సిల్స్, చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా ప్రత్యేక అధికారులను నియమించి తగిన చర్యలు తీసుకోవడంపై సమావేశంలో చర్చించారు. ఇందుకు డీఐజీ స్థాయి ర్యాంకు ఐపీఎస్ అధికారి ఒకరిని నియమించాలని, 2 ఎస్పీ ర్యాంక్ అధికారులకు బాధ్యతలను అప్పగించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సమీపంలోని పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా ఉండే అందమైన పర్యాటక జోన్గా తీర్చిదిద్దాలని అధికారులు సీఎం ఆదేశించారు. ఎన్టీఆర్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరుల జ్యోతి, నక్లెస్ రోడ్డు నుంచి ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్ వరకు ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా ఉండే ఆక్రమణల్ని తొలగించి పర్యాటకులు, నగర ప్రజలు తీరిక వేళలో ఆనందంగా గడిపేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. దుబాయ్ తరహాలో స్కైవాక్, ఫుడ్ స్టాల్స్, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్, గ్రీనరీ ల్యాండ్ స్కేప్లు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను మరో మార్గంలో మళ్లించి పర్యాటక జోన్లుగా మార్చాలన్నారు. హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాల్లో లేఅవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు ఇచ్చిన స్థలాలు తమ ఆధీనంలో ఉన్నాయా లేక ఆక్రమణలకు గురయ్యాయా అని అధికారులు సీఎం ప్రశ్నించారు. ఖాళీ స్థలాలపై వెంటనే సర్వే చేయించాలని ఆదేశించారు. ఆ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పాఠశాలల ఏర్పాటుకు ముందుకు వచ్చే కార్పొరేట్ కంపెనీలు, పేరొందిన యాజమాన్యాలకు వీటిని అప్పగించాలని, ఆయా పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు ఉండేలా చూడాలని సీఎం సూచించారు.